వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాలలో ఒకటి. ఇది మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు జరుపుకుంటారు. ఈ రోజు పూర్తిగా శ్రీమన్నారాయణునికి అంకితం చేయబడింది. పురాణాల ప్రకారం ఈ రోజున వైకుంఠ ద్వారం అనగా శ్రీ విష్ణులోక ద్వారం తెరుచుకుంటుందని భక్తులు నమ్ముతారు. ఈ రోజు భక్తితో ఉపవాసం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసిన వారికి పాప విముక్తి లభించి మోక్షమార్గం సులభమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ముక్కోటి దేవతలు అనగా 33 కోట్ల దేవతలు శ్రీమహావిష్ణువును దర్శించేందుకు వైకుంఠానికి వస్తారని భక్తులు నమ్ముతారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. తిరుమల, శ్రీరంగం వంటి మహాక్షేత్రాలలో ఈ రోజున ప్రత్యేకంగా వైకుంఠద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. భక్తులు ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రవేశానికి అర్హత లభిస్తుందని విశ్వసిస్తారు. వైకుంఠ ఏకాదశి 2025లో డిసెంబర్ 30వ తేదీన వచ్చింది. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఈ తేదీన వైకుంఠ ఏకాదశిని భక్తులు ఘనంగా జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని ఉపవాసం చేస్తారు. వీటితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ఇంకా గీత, భాగవత పారాయణం చేయడం, తులసీ పూజ చేసి నైవేద్యం సమర్పించడం, ఆలయ దర్శనం చేసుకోవడం, ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా భక్తితో వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటే జీవితంలో శాంతి, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తితో ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి. మన ధర్మం, మన సంస్కృతి, సాంప్రదాయాలను అందరికీ చేరవేసేందుకు ఈ వీడియోను షేర్ చేయండి.